నిజమని పమమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ 7 సమర్పణ ఎక్సో డిస్ షైన్ పాడుతా తీయగా ఈ చిన్నారులతో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత జరుపుకుంటున్నటువంటి రెండవ సెమీఫైనల్స్. ముందుగా మనం చేసినట్టుగా ఒక్కొక్క సెమీఫైనల్స్ 2 భాగాలుగా విభజించాం. ఇప్పుడు ఈ రెండవ సెమీఫైనల్స్లో మొదటి భాగం ఇది. వచ్చే వారం రెండో భాగం అయిన తర్వాత ఈ 2 వారాల మార్క్స్ సరాసరి చూసి అందులో తక్కువ వచ్చిన ఒక్కరు ఈ బృందం నుంచి నిష్క్రమించడం జరుగుతుంది. ఈరోజు ఈ సంచిక మాత్రం నిష్క్రమణ పర్వం కాదు. కాబట్టి ముందుగా ఈ చిరంజీవులందరూ ఇంకా బాగా పాడాలని మీరు ఆశీపూర్వకంగా మరొక పర్యాయం మీ హర్షధ్వానాలతో అభినందించండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి చిరంజీవి అనంత్ శ్రీరామ్. నూనూగు మీసాల వయసులో సినీ రంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే అందరి మన్ననలు పొందిన గేయ రచయిత చిరంజీవి అనంత్ శ్రీరామ్. పశ్చిమ గోదావరిలోని దొడ్డిపట్లలో శ్రీ సత్యనారాయణమూర్తి, శ్రీమతి ఉమారాణి దంపతులకు జన్మించిన ఈ చిరంజీవి చిన్నప్పటి నుండి మంచి గ్రంథాలయ చదువరి. 10వ తరగతి నుండే పదాలతో ఆడుకున్నాడు. మిత్రుల ప్రశంసలు అందుకున్నాడు. సినీ రంగంలోకి అడుగు పెట్టాలని అనుకున్నాడే కానీ అడుగు వేసే ప్రయత్నం చేయలేదు. అనుకోకుండా కాదంటే అవుననిలే చిత్ర స్వరకర్త దృష్టిలో పడి తొలి సినిమా పాట రాశాడు. 105 చిత్రాలలో 320 పాటలు రాయడం, అనతి కాలంలోనే ఇంత పేరు తెచ్చుకోవడం తన అదృష్టం అంటాడు. అలాగే తెలుగు సినీ పరిశ్రమ కూడా తక్కువ సమయంలో తనని అక్కున చేర్చుకుందంటాడు. జూనియర్ సిరివెన్నెలగా అందరి అభినందనలు అందుకుంటున్న ఈ చిరంజీవి మరింత పేరు తెచ్చుకుని మంచి సినిమా పాటకు మాట సాయం చేయాలని కోరుకుంటూ సాదరంగా ఆశీపూర్వకంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను చిరంజీవి అనంత్ శ్రీరామ్. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకి స్వాగతం అండి చిరంజీవి, సుఖీ భవ. మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేశా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆశ గాలుల్లో నీ వాసన భూముల్లో నిన్ను చూసిన. రెండవ సెమీఫైనల్స్ మొదటి భాగానికి శీర్షిక నృత్యం. అంటే సినిమాలలో నృత్యానికి సంబంధించిన పాటలను ఎంపిక చేసుకుని చిరంజీవులు పాడుతున్నారు. ముందుగా దామినిని ఆహ్వానిద్దాం మన హర్షధ్వానాలతోటి. దామిని ఎంపిక చేసుకున్న పాట కంచుకోట సినిమా నుంచి సరిలేరు నీకెవ్వరు. రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం కేవి మహదేవన్, గానం సుశీలమ్మ, జానకమ్మ. ఇద్దరు వాయిస్ నువ్వే పాడుతున్నావు ఇప్పుడు. శుభం. సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు సురవైభవాన భాసుర కీర్తిలోన సురవైభవాన
ప్రజలను నీ కంటి పాపలుగా కాచి పరరాజుల తరంగ కరవాలమును దూసి శాంతిని వెలయించి మంచిని వెలిగించి శాంతిని వెలయించి మంచిని వెలిగించి జగతిని లాలించి పాలించినావు సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు రాజభోజ రవి తేజ దానచిత కల్పభూజ జోహార్ నీటు కులికి సుమకోటి దేనెలా నీటి తేటి జోహార్ రాజభోజ రవి తేజ దానచిత కల్పభూజ జోహార్ నీటు కులికి సుమకోటి దేనెలా నీటి తేటి జోహార్ అసమ ప్రభావ జోహార్ రసికావతంస జోహార్ असम प्रभाव जोहार रसिकावतंस जोहार 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 సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు సిరిలోన గాని మగ సిరిలోన గాని సరిలేరు నీకెవ్వరు సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు చివరి సంగతి అంత ఫాస్ట్గా రాదు కాబట్టి నీ సొంతం చేసేసుకున్నావు దాన్ని, సింప్లిఫై చేశాను సింప్లిఫై చేసావు. అది కూడా తెలివి గలతనమే. అది పోతే నువ్వు టోటల్గా పాడిన పద్ధతి చాలా బాగుంది, దానికి రెండో అభిప్రాయం లేదు. నాకు తోచిన కొన్ని కరెక్షన్స్ చెప్తాను. ఇద్దరు గాయని మండలి పాడారు కాబట్టి వాళ్ళలాగా వాల్యూములు మార్చి నువ్వు పాడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నెంబర్ 1. తర్వాత కొంచెం మార్ధవం తీసుకురా, ఓపెన్గా పాడుతున్నావు నువ్వు, అది చాలా మంచి లక్షణం. కానీ ఎక్కడ సుఖం కావాలో అక్కడ దాన్ని కొంచెం నీ డైనమిక్స్ తీసుకురావడం కూడా చాలా అవసరం. యువర్ వాల్యూమ్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ డైనమిక్స్ దాన్ని చక్కగా ఎక్కడెక్కడ పువ్వులాగా వికసించేటట్టు గాత్రాన్ని నువ్వు దిద్దుకుంటా ఉన్నది నీ చేతిలో ఉన్నది. సంగీతపరమైనటువంటిది ఏం లేదు, సంగతుల మీద కొంచెం ఆ గమకాల మీద ఎక్కువ పట్టు పెట్టకుండా పాడితే చాలు, మిగతా అంతా చాలా బాగుంది. చివరి సంగతిని చాలా తెలివితేటలతో మేనేజ్ చేసినందుకు కూడా ధన్యవాదాలు. శుభం. థ్యాంక్ యూ సార్. మానస సరోవరం తెలుసా? తెలుసు. మానస సరోవరంలోంచి ఒక పాయ ఏరుగా వచ్చి ఆ ఏరు 6 నిమిషాల పాటు జోరుగా ఈ చెవి నుంచి ఆ చెవికి ప్రవహించినట్టుంది నువ్వు పాడినంతసేపు. థ్యాంక్ యూ సార్. కనీసం ఈ విశేషణాల కోసమన్నా నువ్వు తెలుగు బాగా నేర్చుకో. ఓకే సార్. కాకపోతే సెలయేరు నదేమైనా ఏదైనా అడ్డొస్తే వంపు తిరుగుతుందేమో కానీ సెలయేరు రాళ్ళు అడ్డొస్తే ఆ రాత్రిని కూడా దాటి ఉరకలేస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే మనకు కష్టమైన సంగతులు వచ్చినప్పుడు తప్పుకోవడానికి ప్రయత్నించకుండా కాస్త వాటినే పలకడానికి ప్రయత్నిస్తే మంచిది. అది తప్ప నీ పాటని విమర్శించే అర్హత నాకు లేదు. థ్యాంక్ యూ సార్. శుభం. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. లహరిని ఆహ్వానిద్దాం మీ హర్షధ్వానాలతోటి. లహరి ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, ఇళయరాజా సంగీతం, వాణిజ్యరామ్ గారితో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. స్వర్ణకమలం నుంచి అందెల రవమిది పదములదా. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయాతరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ.
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ అందెల రావ మీది పదములగా అందెల రావ మీది పదములగా అంబరమంటిన హృదయముదా అందెల రావ మీది పదములగా అంబరమంటిన హృదయముదా మృతగానమిది పెదవులదా అమితానందపు ఎగసడిదా సాధన సాధక మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాధన సాధక మందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రావ మీది పదములరా మూవలు ఊరుముల సౌవడులై మెలికలు వేరుపుల మెలకువలై మూవలు ఊరుముల సౌవడులై మెలికలు వేరుపుల మెలకువలై నేను హర్షవర్ష మేఘమై వేణి విసురువాయు వేగమై భంగిమలు గంగ పొంగులై భావములు నింగి రంగులై లాస్యం సాగే లీలా రసచరులు జాలువారేలా జంగమమై జడవాడగా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రావ మీది పదములరా నయన తేజమేన కారమై మనో నిశ్చయం అకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమే వకారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం సికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ భావమే భౌమకు భావ్యము కాగా భవతమే నిరతము భాగ్యము కాగా భూమిన గిరి
ఇంత పెద్ద చప్పట్లు ముందుగా మా వాద్య బృందానికి ఇంకొకసారి. ఇట్స్ సో పర్ఫెక్ట్, యూ కుడ్ హావ్ రికార్డెడ్ దిస్, సో పర్ఫెక్ట్. తర్వాత అంత అందంగా ఇక్కడ చక్కగా పాడిన ఇద్దరు చిరంజీవులకు వాళ్ళకి సపోర్ట్ చేసి, దీనికి 3 రెట్లు పాట రాసిన సీతారామ శాస్త్రికి, 4 రెట్లు ఇళయరాజాకు, 5 రెట్లు వాణి జయరాం బాలసుబ్రహ్మణ్యానికి, 6 రెట్లు ఇంత మంచి పాటను చేయించుకున్న కె విశ్వనాథ్ గారికి, ఈ 7 రెట్లకు రెట్టింపు రెట్లు ఇవాళ అంత అందంగా పాడిన ఈ పాప. గంగయా తరంగితోత్తమాంగతే నమ శివాయ, శూలినే నమో నమః కపాలినే నమ శివాయ, పాలినే విరించి తుండమాలినే నమ శివాయ. నీ ప్రొనౌన్సియేషన్ ఎంత బాగుందంటే ఉచ్చారణ, అన్ని సంస్కృత పదాలు కూడా చాలా చక్కగా చేశావు. ఇంకా సంగీతపరంగా ఫ్లాలెస్ అన్నమాట, ఇట్ ఈస్ ఫ్లాలెస్. ఎక్సెప్టింగ్ ఫస్ట్ పల్లవి అయిన తర్వాత చాలా కష్టం నాకు తెలుసు, సస్టైన్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడి వాయిస్లో షివర్ వచ్చింది తప్పించి ఈ పాటను ఒక్క గుక్కతో ఇంతసేపు పాడడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఎంత అద్భుతంగా ఉందంటే నాకు చెప్పడానికి వీల్లేనంత ఆనందంగా ఉంది ఇంత పాటను. ఒక విచారంలో ఉన్నవాడు ఒక పాట వింటే ఆ పాట ఆ విచారం నుంచి సంతోషానికి రావడానికి ఉసిగొలుపుతుంది. సంతోషంలో ఉన్నవాడు ఒక పాట వింటే ఆ పాట మళ్ళీ మళ్ళీ వినేలా వాడి చేత ఉసిగొలుపుతుంది. కొన్ని పాటలు మాత్రమే పాట విన్న శ్రోత కూడా పాట రాయాలన్న ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉసిగొలుపుతాయి. అలాంటి పాటల్లో ఇదొకటి. ఎందుకంటే ఈ పాట వినే రచయిత అవ్వాలని నిర్ణయించుకున్నాను. వినేవాడికి ఎంత అనుభూతి కలుగుతుంటే రాసేవాడు ఎంత అనుభూతి చెందుంటాడు అన్న ఆలోచనే ఈ పాట విన్న తర్వాత నన్ను రచనకు ఉసిగొలిపింది. తర్వాత లహరి, నువ్వు నా చుట్టూ స్వరాల ప్రహరీ కట్టావు. ఇంత గొప్ప పాట ఈ జన్మలో వినడం మనందరి పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సాయి రమ్యను ఆహ్వానిద్దాం మీ హర్షధ్వానాలతో. సాయి రమ్య ఎంపిక చేసుకున్న పాట మేఘ సందేశం సినిమా నుంచి సుశీలమ్మ గారు పాడింది, రమేష్ నాయుడు గారు స్వరపరిచింది, వేటూరు రాసింది, నిన్నటి దాకా శిలనైనా. ఎంత గొప్ప పాటమ్మా, ఎంత గొప్ప పాట తల్లి. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటి దాకా శిలనైనా నీ మమత వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా, నిన్నటి దాకా
రమేష్ నాయుడు గారి పాటలు అంటే అంత ఇష్టమా నీకు? పోయిన ఎపిసోడ్లో కూడా కళ్యాణ్లో పాటను అంత బాగా పాడావు, ఈ పాటను అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రమేష్ నాయుడు గారిని ఆవిష్కరించావు. మళ్ళీ ఆయనకున్న కొన్ని స్టైల్స్, కొన్ని పద్ధతులు, వాటిని అలాగే పుణికి పుచ్చుకొని పాడావమ్మా. చాలా బాగా పాడావు. నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నీ మమతావేశపు వెల్లువ. చాలా బాగా అన్నావు అది. నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా. చాలా అందమైన పాట. స్పాట్లెస్ సింగింగ్ తల్లి. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. రమ్య, ఈ పాట విన్న తర్వాత ఏమనిపిస్తుందో తెలుసా? నిన్నటిదాకా కవినైనా నీ స్వరము సోకినే సాధువునైనా. నిన్నటిదాకా కవినైనా నీ గమకావేశపు వెల్లువలో మోక్షాన ములుగుతూ తరిస్తున్నా. నిన్నటిదాకా కవినైనా. ఇంతకన్నా ఏం మాట్లాడగలను? సుందరామూర్తి గారి గురించి 4 ముక్కలు మీరు మాట్లాడితే వినాలని నాకు చాలా కోరిక సోదరా. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి అని ఆయన రాసిన, ఆయన భావమై వచ్చారు భువనానికి, పాటగా గగనానికి ఎగారు. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోయాను గగనానికి. సీతారామ శాస్త్రి గారి గురించి గురుభావాన్నైనా నేను వ్యక్తపరచగలను, కానీ వేటూరు గారిని మాత్రం దైవ సమానంగా భావిస్తాను. ఆయన గురించి ఎక్కువ మాట్లాడే అర్హత కూడా నేను లేదని భావిస్తున్నాను. సంక్షిప్తంగా వేటూరు గురించి నేను విన్నా, ఎన్నో సభల్లో విన్నటువంటి ప్రస్తుతిలో అద్భుతమైన ప్రస్తుతిని ఆయన నువ్వు చెప్పింది. శుభం. గాడ్ బ్లెస్. ఆ దేవుడు, ఆ గురువు నిన్ను సదా కటాక్షించుగాక. అద్భుతం తల్లి, వెళ్ళరా. ఇప్పుడు ఆహ్వానిద్దాం సాయి దీప్తిని మీ హర్షధ్వానాలతో. సాయి దీప్తి ఎంపిక చేసుకున్న పాట సాగర సంగమం నుంచి ఓం నమ శివాయ. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా, పాడినవారు జానకమ్మ. శుభం భూయాత్.
అష్టదిక్కులై నీవాపులే నవరసములై తాపసమందారా ఆ, ఆ, నీ మౌనమే దశోపనిషత్తులై ఇలవెలయా ఓం నమః శివాయ. త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై అద్వైతమే నీ ఆదియోగమై నీలయలే కావలగమనమై కైలాసగిరివాస నీ గానమే చంద్రగాత్రముల శృతి కలయా ఓం నమః శివాయ. చంద్రకళాధరా సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయా. పాట కాగానే ఎందుకు అంత సీరియస్ అయిపోతావు? చాలా సీరియస్గా డాన్స్ చేయలేకపోయానే పాటగా అన్నట్టుగా ఉంది ఎక్స్ప్రెషన్. మధ్యలో పల్లవి ఒకటి మర్చిపోయావు. అలాంటివన్నీ నేను మార్కులు వేసినప్పుడు గమనించను. నేను చూసేది ముఖ్యంగా శృతి, లయ, భావం, ఉచ్చారణ. నువ్వు పాడిన పాట ఫస్ట్ క్లాస్గా ఉంది, శృతి శుభంగా ఉంది, ఎక్కడ అపశృతులు లేవు, ఉచ్చారణ కరెక్ట్గా ఉంది. వాట్ ఆర్ ది వీక్నెసెస్? నేను ఎప్పుడూ నీకు చెప్పింది, నీకు ఊపిరి తీసుకోవడం కొంచెం ప్రాబ్లం. తాపసమందారా నుంచి ఆవిడ ఒకటే శృతిలోనే ఒకే దమ్ములోనే పాడి ఆలాపంతా అయ్యే వరకు వచ్చి మళ్ళీ తాపసమందారాకు వస్తారు ఆవిడ. నువ్వు 3 సార్లు ఊపిరి తీసుకున్నావు అక్కడ. తాపసమందారా ఆ, ఆ, నీ మౌనమే. కానీ ఆ స్థాయిని చాలా కరెక్ట్గా అందుకున్నావు. పై స్థాయిలో అంటే నీకు కావాల్సిన శృతిలో పెట్టుకున్నావు అనుకో, దాని గురించి ప్రాబ్లం లేదు. ఈ పాట రికార్డ్ చేసినప్పుడు జానకి గారి వయసు 45-46 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడే ఆవిడ ఎలా పాడారంటే, మనం చిన్నపిల్లలు ఇంకా ఎంత నేర్చుకోవాలి. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్య, ఆ నోట్ కూడా కరెక్ట్గా ఆహార్యము, అది ఫాస్ట్గా వెళ్ళినా సరే శృతిలోనే ఉండాలన్నమాట. ఇవన్నీ చాలా చిన్నవి, మామూలుగా తెలియవు. స్వరాలన్నీ చక్కగా పాడావు. ఆ పై స్థాయికి వెళ్తున్నప్పుడు చేరదన్న భయం వద్దు తల్లి అని నీకు చాలాసార్లు చెప్పాను. ఓపెన్గా పాడితే చేరిపోతుంది. అది ఎందుకు చేరదు? చేరిపోతుంది. దానికని సాఫ్ట్ చేస్తున్నావు నువ్వు. అక్కడికి వెళ్ళేసరికి దాన్ని సాఫ్ట్ అయిపోతుంది అనమాట. నువ్వు గట్టిగా పాడితే చేరిపోతుంది. ధైర్యే సాహసే చేరడం. నీ వరకు పాడిన వాటిలో నేను చెప్పిన వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించు. అందరూ అందమైన పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు ఇవాళ. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. శుభం. గాడ్ బ్లెస్ యూ. ఈ పాట శాస్త్రీయ సంగీత ప్రధానమైన పాటైన సామాన్య శ్రోతని ఎందుకు ఆకట్టుకుండా అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఈ పాట మొదటి చరణం చూస్తే తెలుస్తుంది. పంచభూతములు ముఖ పంచకములై దగ్గర నుంచి 6 ఋతువులు ఆహార్యములై 7 అడుగులు అలా 10 వరకు అంకె వరుసగానే వస్తూ ఉంటుంది ఈ పాటలో. కాబట్టి పాడే ఎవరికైనా పంచ వచ్చిన తర్వాత సంఖ్య ఏంటి 6, అలా పాడడం నేర్చుకోవడం చాలా సులువుగా ఉంటుంది. అదే వేటూరి గారి మాయ. తర్వాత ఈ పాట ఏ రాగంలో ఉందో చెప్పగలవా? హిందోళం సార్. హిందోళం కాదు, వీణులకు విందోళంగా ఉంది ఈ పాట.
నిజంగా రాగాన్ని గుర్తించినందుకు ఈ వయసులో చాలా సంతోషపడుతున్నాను నేను. ధన్యవాదాలు. పాడుతా తీయగా చల్లగా. నూతన మన ముందుకు వస్తోంది, ఆహ్వానించండి. నూతన ఎంపిక చేసుకున్న పాట జానకమ్మ గారు పాడింది ఇది. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు, రచన సముద్రాల సీనియర్. నర్తనశాల సినిమా నుంచి నరవర ఓ కురువర. శుభం. నరవరా నరవరా ఓ కురువరా నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి లేరని సరసులలో జాడవని విన్నారా కన్నారా విన్నారా కన్నారా కనులారా ఓ నరవరా ఓ కురువరా. ఓ సురపతి నెదిరించి రణాన పశుపతి మురిపించి గళాన సురపతి నెదిరించి రణాన పశుపతి మురిపించి గళాన సాటి లేని వీరుండన్న యశమును గన్న సాటి లేని వీరుండన్న యశమును గన్న అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బిరుదు గన్న విజయ నరవరా ఓ కురువరా. ఓ నినుగని తలవు చెవులూచి కొనుమని చేజాచే సుభద్రా నినుగని తలవు చెవులూచి కొనుమని చేజాచే సుభద్రా నీదు వన్నే చిన్నే గన్న చెలువల మిన్న నీదు వన్నే చిన్నే గన్న చెలువల మిన్న అలరుల విలుతుని ములుకుల గురి అయి వలపులమ్ము కొనరా నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి లేరని సరసులలో జాడవని విన్నారా కన్నారా కనులారా ఓ నరవరా ఓ కురువరా. అద్భుతమైన పాట కదా. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ చేస్తావు సాకి? మొదట నరవరా ఓకే ఓకే.
నువ్వు అది ఎలాగో సస్టైన్ చేయలేకపోయావు. మొత్తం అంతా ఒకే బ్రెత్లో పాడుంటారు జానకి గారు. అంత సస్టైన్ ఉంది నరవర. నువ్వు ఊపిరి చాలదేమని టక్కుమని తీసుకుంటున్నావు. దక్షిణామూర్తి గారు చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చి ఆ తర్వాత చేసిన మొదటి సినిమా ఇది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఒక్క సినిమా 10 ఏళ్ల తర్వాత చేస్తే దుమ్ము రేగ కొట్టేస్తాడు ఆయన ఈ సినిమా మ్యూజిక్తో. ఒక్క పాట కూడా అనవసరమైన పాట అనిపించదు. అంత అద్భుతంగా చేశారు పాటలన్నీ కూడా. ఈ మధ్యకాలంలో మీరు ఎవ్వరు చేయని ఒక చిన్న తప్పు నువ్వు చేశారు. ఫస్ట్ నరవరా కొంచెం శృతి చూసుకో అక్కడ. నేను ఎవ్వరికి చెప్పలేదు ఈ మధ్యకాలంలో, నేను శృతి గురించే చెప్పలేదు. బికాజ్ యు ఆర్ సో పర్ఫెక్ట్. అలా పంత అయిన తర్వాత పల్లవి స్టార్ట్ చేసాం. నరవరా కురువరా నరవరా కొంచెం ఫ్లాట్ అయిందనమాట. తర్వాత చరణం ముందు ఒక ఆలాప్ తీస్తావు చూడు, సెకండ్ చరణం ముందు అద్భుతంగా తీసుకున్నావు దాన్ని. యువర్ సింగింగ్ వాజ్ వెరీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నూతన, నీ గురించి ఏం చెప్పను, ఇంతనా అంతనా. నీ పాట వినేటప్పుడు నాలో కలిగింది చేతన, వినడం పూర్తయిన వెంటనే కలిగింది సాంత్వన. ఇక ఇలాగే నీ పాట సాంత్వన అంటే ఏంటని అడిగి కనుక్కో. మళ్ళీ నువ్వు అది ఏదో ప్రాసలో అన్నేశారు కదా అని. నాకు ఒక శాంతి, ఒక నిమ్మళం అంటాం కదా మనం, సాంత్వన అంటే అది. సారీ మధ్యలో. ఇలాగే నీ పాట నిత్య నూతన వసంత సుశోభితం కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. శరత్చంద్ర రా. శరత్చంద్ర ఎంపిక చేసుకున్న పాట మహాదేవన్ గారి సంగీతం, నారాయణ రెడ్డి గారి సాహిత్యం, బాలసుబ్రహ్మణ్యం గానం, చెల్లెలి కాపురం సినిమా నుంచి ఆడవే మయూరి. శుభం. చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములో తరంగమ్ములుగగా వినీల కచభర విలాస బంధుర తనులదిక తెంచలించిపోగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత విలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి ఆడవే మయూరి. అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెలా, అది వీచిన తెమ్మెర ఊయలా, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరహిణి రాధిక. అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతిక. ఆడవే మయూరి నటన మాడవే మయూరి నా పలుకులకెనయగు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరి నటన మాడవే మయూరి. పాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ శరుని దహించగా పదిని కోలు పడి రతీదేవి తుక్క
వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తిటుల చకిత దిక్కరుల వికృత కీకృతుల సహస్రభణ సంజనిత భూత్కృతుల కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి ఆడవే ఆడవే ఆడవే. చాలా బాగా పాడావు, దాంట్లో ఏమి వేరే అభిప్రాయం లేదు. చరణ కింకిణులు గల్లు గల్లుమని అయిన తర్వాత ఫస్ట్ పల్లవి చూడు. ఆడవే మయూరి నటన మాడవే మయూరి, అక్కడ మాత్రం కొంచెం శృతి అంతే, ఇంకెక్కడా నీకు వేరే చలనం లేదు. ఇంతవరకు ఎప్పుడు నువ్వు అపశృతి పాడలేదు. ఇవాళ మాత్రం కొంచెం టెన్షన్లో ఉన్నావు ఈ పాట పాడడం కోసం, నాకు అర్థమైంది. నేను పడ్డ టెన్షన్ కూడా అలాంటిదే. ఇది గొప్ప వరం ఈ పాట నాకు దొరకడం. ఘంటసాల గారు అప్పుడు అస్వస్థతలుగా ఉన్నప్పుడు వారే పాడాలని కోరుకున్నా కూడా ఆయన పెద్ద మనసు చేసి ఈ పరిస్థితుల్లో నేను పాడలేను, ఆ అబ్బాయి బాగా పాడుతున్నాడు, వాడి చేత పాడించండి అన్నారు. ఆ సందర్భంగా నాకు దొరికినటువంటి ఈ పాట ఇది. ఆ సుమనస్కుడికి మరొకసారి నేను కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను. తర్వాత ఫస్ట్ అది యమునా సుందర తీరము చరణ అయిన తర్వాత పల్లవి ఆడవే మయూరి, అది సంగతి కొంచెం క్లీన్గా రావాలి. బాగా పాడావు, శుభం. ఆధునిక యుగంలో వస్తున్న పాటల్లో సార్ ఒక సంస్కృతి ఉంది, ర్యాప్ అని. సరిగ్గా పలకపోతే అసభ్యంగా కూడా ఉంటుంది. ఆ ర్యాప్ సంస్కృతి ఏంటంటే అది ఎక్కడో మనం పాశ్చాత్యుల దగ్గర నుంచి తెచ్చుకుని మనం గొప్పగా వాడేస్తున్నామని ఇప్పుడు గర్వపడుతున్నాం. కానీ చరణ కింకణులు అన్న ఆ గద్యాన్ని లయాత్మకంగా పాడడమే ర్యాప్ అనేది ఆనాడే తెలుసుకుని కొత్త కొత్త ప్రయోగాలన్నీ ఆనాడే చేశారు. ఈరోజు మేము చేసేది శూన్యమని అనుకుంటున్నాను. తర్వాత శరత్చంద్ర, ఎవరైనా కార్ డ్రైవ్ చేస్తున్నారనుకో, అతను మంచి డ్రైవర్ అని, అతను డ్రైవింగ్ బాగొచ్చని ఎక్కడ చెప్తారంటే కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ వేసి క్లచ్ ఎలా వదులుతున్నాడో అని చూస్తారు. అలాగే గొప్ప గాయకుడికి కూడా పల్లవిలో మొదటి అక్షరం ఎంత శృతి శుద్ధంగా ఉందనేది చూస్తారు. ఆ ఒక్క చోట ఆడవే అన్న చోట శృతి కాస్త అటు ఇటు అయినట్టు అనిపిస్తుంది. సో ఆ ఒక్కటి సరి చేసుకుంటే పాట మీద నీ అభిప్రాయం, నువ్వు గాయకుడిగా నీ మీద ఉన్న అభిప్రాయం మొదటే బాగా కలుగుతుందన్నమాట. అది తప్ప అంతా చాలా బాగా పాడారు. కనులతో రాసే తొలి కవిత, మనసే చదివే మధు కవిత, నిన్నటిదాకా నీ ఎద ఎదుట సడి చేయనిది కవిత. తనుం నోం తనుం దోం తోం, తనుం నోం తనుం దోం తోం, తనుం నోం తనుం దోం తనా. నువ్వు నేను అనే మాట మనం అయిన క్షణంలోన ఏదో హాయి కవ్వించగా, కనులతో రాసే తొలి కవిత, మనసే చదివే మధు కవిత. జల 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 తలపుల సెలలుగా సాగుతోంది ప్రాణాన ప్రేమామృతం, తెరలుగా తెరలుగా వలపుల కొనలను తాకుతోంది ప్రాయాల ప్రియమారుతం. తీగ మల్లి చందంగా నా చెలిమిని అల్లుకుంది అందంగా నీ చెలితనం. తూర్పు కాంతుల తీరపు అంచుల తరుముతూ ఉంది
తనుం నోం తనుం దోం దోం తనుం నోం తనుం నోం తోం తనుం నోం తనుం తోం తనా కలల్లోన ఫలాలన్నీ నిజాలల్లే సమీపించి సరాగాల స్వరాలు రగా కనులతో రాసే తొలి కవిత మనసే చదివే మధు కవిత మిల 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 మెరుపుల వరసలు మీటుతోంది నీ కంటి నీలాంబరం పెదవుల చివరన సరసపు సరిగమ పాడుతోంది చిరునవ్వులో సాగరం ముందరున్న వైనాల మురిపాలని మందరంలో తెలిపింది నీ కలవరం వేసవిదాగిన శ్వాసకి సాంత్వన ఎప్పుడెప్పుడన్నది పరువం తనుం నోం తనుం దోం తోం తనుం నోం తనుం దోం తోం తనుం నోం తనుం దోం తనా వరాలన్నీ ఒకేసారి ఇలా నాకు జతై చేరి మరో జన్మ అందించగా కనులతో రాసే తొలి కవిత మనసే చదివే మధు కవిత. మీలో ఇంత అందమైన ప్రేమికుడు ఉన్నాడని నాకు తెలియదు. ఇది మీ ఆవిడను ఉద్దేశించి రాశారో లేదో నాకు తెలియదు, కానీ ఈ పాట మొత్తం ఆవిడ లిప్సింక్ ఇచ్చి ఆనందంగా పాడుకుంటున్నారు అక్కడ కూర్చొని మీ అర్ధాంగి. పెళ్లి చూపులు అయిన తర్వాత పాట పాడమని అడిగితే మొదట ఈ పాట పాడాను. మరి ఇంకే అందరూ అమ్మాయిని పాడమని అడుగుతారు, ఇక్కడ అబ్బాయి పాడారు పాట. అడగకుండానే మీరు ఈ పాట మాకు ఇచ్చినందుకు ధన్యోహం. ధన్యవాదాలు సార్. ముందుగా మీకు నివేదించినట్టుగా ఇది నిష్క్రమణ పర్వం కాదు. ఇంకొక ఎపిసోడ్ అయిన తర్వాతనే ఆ నిర్ణయం తేలేది. కాకపోతే ప్రతివారం మనం ఇస్తున్నటువంటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారాన్ని అందజేస్తున్న వాళ్ళు ఎక్సోడిస్ షైన్ వారు 5,000 రూపాయల బహుమానాన్ని ఇవాళ పొందుతున్నటువంటి చిరంజీవి లహరి ఆ అమ్మాయికి చెక్కుని అనంత్ శ్రీరామ్ అందజేస్తారు. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యు ఆల్.